ఆనియన్స్ మనకి కొంచెం తొందరగా మగ్గడానికి పించ్ ఆఫ్ సాల్ట్ ఆనియన్స్లో వేస్తే అవి ఫాస్ట్గా మగ్గుతాయి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటాను. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం వేయాలి. వేసి ఇలా 2 ఉల్లి కలుపుకోవాలి. బీరకాయ ముక్కలను ఈ ఆనియన్స్ మగ్గిన దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని వీటిని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. బీరకాయలో వాటర్ ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్, అందుకు మనం వాటర్ ఏమీ వేయకూడదు. చూడండి, నేను వాటర్ వేయకుండానే ఎంత వాటర్ వస్తుందో చూడండి. దాంట్లో కొంచెం మగ్గాక ఇందులో కొంచెం పాలు వేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. బీరకాయ కూరలో కొద్దిగా పాలు వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. పాలు వేసి కలిపాక మళ్ళీ మూత పెట్టుకోవాలి. కర్రీ ఇలా దగ్గరగా అయిపోయాక దీంట్లో కొంచెం కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్. వేస్తే టేస్టీగా ఉంటుంది కర్రీ. వాటర్ వేయకపోయినా చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటర్ వస్తుందో బీరకాయ కర్రీలో. టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ బబుల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ బబుల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక అప్పుడు మనం గ్యాస్ కట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయిపోయింది.